తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూ వస్తుంది. దీనిలో భాగంగానే 6 గ్యారంటీల అమలుకు మొదట శ్రీకారం చుట్టింది. ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్యశ్రీ పరిమితి పెంపు, 500కే గ్యాస్ సిలిండరు, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, ఇందిరమ్మ ఇళ్ల పథకాలను ప్రారంభించింది. వీటి తర్వాత పంట రుణాలు తీసుకున్న రైతుల ఖాతాలోకి రుణమాఫీ నిధులను జమ చేశారు. ఒకేసారి 2 లక్షల రుణమాఫీ చేశారు. అయితే దీనిలో కూడా కొంతమంది రైతులకు రుణమాఫీ కాలేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. త్వరలో అర్హులైన రైతులకు రుణమాఫీ నిధులను జమ చేయనున్నారు. ఇక ఎన్నికల ముందు రైతు బంధు పథకం స్థానంలో రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తామన్నారు. దీని ద్వారా 10,000 పెట్టుబడి సాయాన్ని 15,000కు పంచుతామన్నారు. దీనిలో రైతులతో పాటు కౌలు రైతులకు కూడా ఈ అమౌంట్ అందించనున్నారు. ఈ పథకం ద్వారానే రైతుల కూలీలకు ఎకరానికి 12,000 చొప్పున ఇస్తామని ప్రకటించింది. తీరా అధికారంలోకి వచ్చాక ఈ పథకాన్ని ఇంకా అమలు చేయలేకపోయిందనే ఆరోపణలు వస్తున్నాయి. అయితే ప్రస్తుతం రైతు భరోసా పథకంపై ప్రభుత్వం మార్గదర్శకాలు రూపొందిస్తుంది. ఈ వానాకాలం సీజన్ నుంచి కొత్త రూల్స్ ప్రకారం రైతు భరోసాని ప్రారంభిస్తామని మంత్రులు చెప్పుకొచ్చారు. అయితే దీనిపై తాజాగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇటీవల కీలక ప్రకటన చేశారు. ఈసారి రైతు భరోసా పథకాన్ని పంటలు వేసిన రైతులకు మాత్రమే అమలు చేస్తామని మంత్రి తెలియజేశారు. దసరా పండుగ రోజు రైతు భరోసా డబ్బులు రైతుల ఖాతాల్లో జమ చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన వెలువడలేదు.